తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తానాకు సంబంధించి మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది కోర్టు. అయితే ఆ సమాచారాన్ని ఎఫ్బీఐకి కూడా మెయిల్ చేయాలని ఆదేశించింది. ఫిజికల్ డాక్యుమెంట్స్ తో పాటు ఎలక్ట్రానిక్ డేటా కూడా తీసుకురావాలన్న కోర్టు ప్రతి లావాదేవీకి సంబంధించిన డీటెయిల్స్ ను సమర్పించాలని ఆదేశించింది. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశాలు ఇప్పుడు అమెరికా తెలుగు కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారాయి. తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించిన అప్డేట్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, అసలు నోటీసులు ఎందుకు జారీ చేసింది అనుకోవచ్చు? ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా పేరుతో, తానా పేరుతో అటు అమెరికాలోనే కాకుండా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు ఎన్ఆర్ఐలు అందరూ కూడా. కానీ ఇప్పుడు తానాకు పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఇటీవల డిసెంబర్ 12వ తారీఖున అటు కాలిఫోర్నియా నార్థన్ డిస్ట్రిక్ట్ కాలిఫోర్నియా కోర్టు ఒక నోటీసుని ఇచ్చింది. అందులో తనకు సంబంధించి అన్ని వివరాలను అటు కోర్టు ఎదుట సమర్పించాలి, అట్లనే ఎఫ్బిఐ ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అనేక అవకతవకలకు సంబంధించి ఆరోపణలకు సంబంధించి నోటీస్ జారీ చేసినట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 26వ తారీఖునే అటు డిస్ట్రిక్ట్ కోర్ట్ హౌస్ శాన్ జోస్లో వీళ్ళు హాజరు కావాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది. అట్లనే ఎఫ్బిఐకి సంబంధించి స్పెషల్ ఏజెంట్ క్యాథరిన్ టైలర్కు ఈ తానా యొక్క లావాదేవీల వివరాలు, తానా సభ్యుల వివరాలు, వాళ్ళు సేకరించిన విరాళాలు, అట్లనే ఖర్చు పెట్టిన వివరాలు అన్నీ కూడా పంపించాలంటూ అటు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం అటు తానాకు నిరంజన్ సంఘవర్పు అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికే అటు అమెరికాలో తెలుగు సంఘాలు రకరకాలుగా విడిపోయినాయి. గతంలో నాటా పైన అనేక ఆరోపణలు రావడంతో నాటాను అటు అక్కడ దర్యాప్తు సంస్థలు ముయించి వేశాయి. ఇప్పుడు తానాకు కూడా అదే గతి పట్టవచ్చన్న ఆందోళన అక్కడ ఉన్న తెలుగు ప్రజల్లో వ్యక్తం అవుతుంది. అనేక ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయంటూ తానా పైన పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతోనే అటు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సబ్ఫోనియా టు టెస్టిఫై బిఫోర్ ఎ గ్రాండ్ జ్యూరీ అంటే సబ్ఫోనియా నోటీసులు కనుక జారీ చేసినట్లయితే ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఇటువంటి మినహాయింపు కూడా ఈ తెలుగు సంఘానికి ఉండదు. ప్రస్తుతానికి దీనికి ఏదైతే నేతృత్వం వహిస్తున్న నిరంజన్ సంఘవర్పు కావచ్చు, అట్లనే ఆ బాడీ తానాకు సంబంధించిన కార్యవర్గ సభ్యులు అటు కోర్టు ఎదుట హాజరు కావాలి. అలానే ఈ ఎఫ్బిఐ ఏజెంట్ స్పెషల్ ఏజెంట్ క్యాథరిన్ టైలర్కు వాళ్ళు అడిగిన వివరాలన్నింటినీ కూడా సమర్పించాలి. ఇప్పటిదాకా తానా అటు ఏ రకంగా సభ్యులని జాయిన్ చేసుకుంటూ ఉంది, సభ్యులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీ ఏంటి, అలానే తానా సేకరించిన విరాళాలు ఏ రకంగా సేకరించారు, వ్యక్తిగతంగా సేకరించారా లేకుంటే కంపెనీల నుంచి అటు కార్పొరేట్ సోషల్ ఫండ్స్ కింద వాటిని సిఎస్ఆర్ ఫండ్స్ కింద సేకరించారా, వాటిని ఏ రకంగా ఖర్చు పెట్టారు, ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారు, ఆ విరాళాలు ఇచ్చిన వాటిని అన్నింటినీ ఎలా ఖర్చు పెట్టారు, అలానే వాటిని అన్నింటినీ ఎక్కడ దాచిపెట్టారు, ఇటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి కూడా రసీదులు ఉంటే రసీదులు, అట్లనే ఎలక్ట్రానిక్ డివైసుల్లో దాచిపెట్టుంటే వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వాలి అంటూ అటు కోర్టు నోటీసులు జారీ చేసింది. మరి తానా ప్రతినిధులతో మనం మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళు ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. గతంలో తానాకు అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు మాత్రం నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనంటూ ధృవీకరించారు. ఈ అవకతవకలు జరిగిన మాట కూడా వాస్తవమే. కొంతమంది వ్యక్తుల చేతిలో ఈ తెలుగు సంఘాలన్నీ కూడా అటు బందీలుగా మారిపోయినాయి. దాంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఖచ్చితంగా ఈ నోటీసులు ఇచ్చిన విషయం మాత్రం వాస్తవమేనంటూ వాళ్ళు కూడా అంగీకరించిన పరిస్థితి ఉంది. చూడాలి మరి తానా సభ్యులు అటు కోర్టు ఎదుట హాజరై ఎటువంటి వివరణ ఇస్తారు, తానా అటు తన పైన వస్తున్న ఆరోపణలన్నింటినీ కూడా అటు ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పగలుగుతుందా, లేకుంటే ఆరోపణలన్నీ నిజమని తేలి తానాకు కూడా నాటాకు పట్టిన గతే పడుతుందా అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం ఈ కోర్టు నోటీసులు మాత్రం అక్కడ తెలుగు సంఘాలలో తీవ్రమైన అటు గుబులును రేపుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ ఆర్గనైజేషన్స్ వ్యవహార శైలి ఉందంటూ అటు
ఎన్ఆర్ఐలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి, మరింత సమాచారం కూడా తెలియాల్సి ఉంది. ఈ కోర్టు ఇచ్చిన నోటీసులకి అటు తానా సభ్యులు స్పందించారా లేదా మరి కాసేపట్లోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది సర్తాజ్. అయితే పవన్, ఇటు డైరెక్ట్ ఫిజికల్ ఫామ్లో ప్రూఫ్స్తో పాటు డిజిటల్ ప్రూఫ్స్ను కూడా సమర్పించాలి అంటూ కోర్టు వాళ్ళని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అసలు వేటి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ అనుకోవచ్చు మనం? అంటే ఆర్థిక పరమైన అవకతవకలు జరిగాయి అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. బయట నుంచి సేకరించిన విరాళాలను ఏ రకంగా వీళ్ళు ఖర్చు పెట్టారు, నిజంగానే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్గా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం స్వచ్ఛంద సేవ కోసమే ఏర్పాటు చేసుకున్న సంఘాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ సేకరించిన విరాళాలను నిజంగానే వాళ్ళు ఆ స్వచ్ఛంద సేవకు వినియోగించారా లేకుంటే వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకున్నారా, వాటిని నిధులు మళ్లించారా, ఏం చేశారు అనే దానిపైనే ప్రస్తుతం అయితే అక్కడ FBI దర్యాప్తు చేయబోతుంది. నిధుల మళ్లింపు అట్లనే అటు నిధుల సేకరణ దీనిపైనే ప్రధానమైన ఆరోపణలన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అనేక కంపెనీల నుంచి, ఆ కంపెనీలలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున వీళ్ళు విరాళాలు సేకరించారు. అలా సేకరించిన విరాళాలు వాళ్ళు స్వచ్ఛంద సేవకు ఖర్చు పెట్టకుండా తిరిగి ఆ వ్యక్తులకు ఇవ్వడమో లేకుంటే వ్యక్తిగతానికి వాడుకోవడమో జరిగిందనే ఆరోపణల నేపథ్యంలోనే కాలిఫోర్నియా కోర్టు ఈ నోటీస్ జారీ చేసింది. దీనిపైన ఎటువంటి వివరణ తానా సభ్యులు ఇచ్చారనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద అయితే తెలుగు సంఘాలకు ఒకంత చేదు కబురనే చెప్పాలి. ఈ నోటీసుకు ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి. ఒకవేళ వీళ్ళు కనుక తమ సచ్చీలతను కనుక నిరూపించుకోలేకపోతే, నిజంగానే ఎటువంటి అవకతవకలకి పాల్పడలేదని నిరూపించుకోలేకపోతే మాత్రం అటు తానా కూడా మూతపడే అవకాశమే కనపడుతుంది. ఎందుకంటే తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనేది చాలా కొన్ని దశాబ్దాలుగా అటు తెలుగు ప్రజలకు, ఇక్కడున్న వాళ్ళకి కావచ్చు, అక్కడున్న తెలుగు ప్రజలకు రకరకాలుగా సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించుకుంది. కానీ గత కొన్నాళ్ళుగా అక్కడున్న తెలుగు సంఘాల ప్రతిష్ట మసకబారుతూ వస్తుంది. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా తానా పైన కూడా ఇటువంటి ఆరోపణలు రావడం కూడా కలకలం రేపుతుంది. చూడాలి దీనిపైన తానా సభ్యులు ఏ రకంగా స్పందించారు, నిధుల దుర్వినియోగం పైన ఏమని సమాధానం చెప్తారనేది కూడా వేచి చూడాలి సర్తాజ్. అంటే పవన్, ఫైనలీ ఇటు తానాలో ఫౌండర్ మాత్రమే కాకుండా అక్కడ మెంబర్స్ కూడా ఉంటారు. ఆ గ్రూప్లో కొంతమంది వాలంటీర్స్ కూడా ఉంటారు. అసలు వాళ్ళు దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏమైనా దీని గురించి రియాక్ట్ అయ్యారా? ప్రస్తుతం తానా అధ్యక్షుడిగా నిరంజన్ సంగవరపు ఉన్నారు. గతంలో ఆయన సతీష్ వేమన, జయశేఖర్ తాళ్ళూరి, మోహన్ నన్నపనేని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలామంది అటు తానా అధ్యక్షులుగా పనిచేశారు. గతంలో ఏదైతే ఒకరిపైన ఒకరు ఆ ఎన్నికల సమయంలో ఆరోపణలు చేసుకోవడం వాస్తవం. కానీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు ఇటీవల ఏదైతే తానా అధ్యక్షులుగా ఎన్నికైన వాళ్ళు వ్యక్తిగత ప్రతిష్ట కోసమే పాకులాడారు తప్పితే అటు స్వచ్ఛంద సేవ వైపు మొగ్గు చూపలేదు. అందుకే ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ చెప్తున్నారు. చూడాలి దీనిపైన మరి నిరంజన్ సంగవరపు ఏ రకంగా స్పందిస్తారు అనేది చూడాలి. ఎటువంటి సమాధానం కోర్టుకి ఇచ్చారనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ గతంలో తానా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు మాత్రం జరుగుతున్న పరిణామాలపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తానా అంటే చాలా పేరుండేది. తానా సభలకు రావడానికి చాలామంది ఉత్సుకత చూపించేవాళ్ళు, దాని ఒక సోషల్ స్టేటస్గా భావించేవాళ్ళు. కానీ అటువంటి ఘన చరిత్ర ఉన్న తానా ప్రస్తుతం ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ అటు దర్యాప్తు సంస్థలకి సమాధానం చెప్పుకోవాల్సి రావడం నిజంగా బాధాకరం. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా తలవంపులు తెచ్చే విధంగా ఈ చర్యలు ఉంటున్నాయి. కొంతమంది వ్యక్తులు చేస్తున్న చర్యల వల్ల మొత్తం తెలుగు జాతికి అవమానం జరుగుతుందంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నోటీసులకు సమాధానం ఇవ్వాలి, ఆరోపణలు అన్నీ కూడా అసత్యం అని తేలాలి అంటూ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ ఇప్పటికే ఈ ఆరోపణలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు అక్కడ FBI కావచ్చు, ఇతర దర్యాప్తు సంస్థలు కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. చూడాలి ఇది ఎటువంటి మలుపు తిరుగుతుంది. తానా తన ప్రతిష్టని నిలబెట్టుకుంటుందా లేకుంటే నాటాలనే దీని కథ కూడా ముగిసిపోతుందా, దశాబ్దాల చరిత్ర కనుమరుగు కాబోతుందా అనేది కూడా వేచి చూడాలి సర్తాజ్. పవన్, ఫైనలీ దీనికి సంబంధించిన విచారణ కోర్టులో ఎప్పుడు రాబోతోంది? దానికి సంబంధించిన డేట్ యొక్క అప్డేట్స్ ఏంటి? యాక్చువల్లీ ఇది డిసెంబర్ 26వ తారీఖునే వీళ్ళు కోర్టులో హాజరు కావాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ కోర్టులో ఏదైతే వీళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవ్వాలంటూ వాళ్ళు పేర్కొన్నారు. అలానే ఫెడరల్ బ్యూరో FBIకి సంబంధించిన స్పెషల్ ఏజెంట్
క్యాథరిన్ టైలర్కి కూడా ఈ నోటీసులన్నీ కూడా ఈ వివరాలన్నీ కూడా అందజేయాలి, మెయిల్ చేయాలంటూ కూడా ఇందులో ఈ నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే అందించి ఉంటారు. వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా అక్కడ దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా క్షుణ్ణంగా విచారణ చేసిన తర్వాతే తదుపరి చర్యలకు దిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ కాలిఫోర్నియా కోర్టు నోటీసుల్లో ఏమేం వివరాలు అయితే ఇవ్వాలని చెప్పారో వాటిలన్నింటినీ కూడా సమర్పించి ఉంటారు. డిసెంబర్ 26 తారీఖు 2024నే ఇవన్నీ కూడా ఇవ్వాలంటూ డిసెంబర్ 12వ తారీఖున జారీ చేసిన ఈ నోటీసులో పేర్కొనడంతో అటు తెలుగు సంఘం ఇప్పటికే ఇచ్చి ఉంటుంది, ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగానే దానికి రెస్పాండ్ అయ్యి ఉంటుంది. అది ఏమని అటు సమాధానం ఇచ్చారు కోర్టుకి ఆ వివరాలన్నీ కూడా తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందించే ప్రయత్నం చేస్తా సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.